తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణం కోటిగుమ్మం సెంటర్ వద్ద భారీ కేక్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కట్ చేసి అందరికీ పంచి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అందరికీ పెద్ద ఎత్తున స్వీట్లు పంచారు. తీన్మార్ డప్పులు, భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. పుట్టినరోజు వేడుకల్లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కార్యకర్తలు కేరింతలు కొట్టారు. హ్యాపీ బర్త్డే వర్మ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మ పుట్టినరోజు వేడుకలు దూరంగా ఉన్న అభిమానులందరూ కలిసి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. వర్మ పుట్టినరోజు వేడుకలతో పిఠాపురం పట్టణమంతా ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సకుమల గంగాధర్, మడికి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు, పిఠాపురం ముద్దుబిడ్డ, పిఠాపురం ప్రజానికి అందరి మనసులో దోచుకున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ ఎస్వీఎస్ఎన్ వర్మ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా పిఠాపురం నడిబొడ్డులో పిఠాపురం వర్మ గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భం చాలా సంతోషకరమైన శుభసూచకమైనప్పటికీ కొంత వెలుగు మాకుంది. ఎంచేతంటే పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మేమందరం మెచ్చుకుని మమ్మల్ని ముందు పెట్టినటువంటి నాయకుడు ఈ వేడుకలో పాలు పంచుకోకపోవడం ఒక విచారకరమైన విషయం అయినప్పటికీ కూడా నియోజకవర్గం మొత్తం మీద ప్రజలంతా కూడా బ్రహ్మరథాన్ని ప్రతి ఊర్లోనూ కూడా కేక్ కటింగ్ చేసుకుని ఆయన ఒక పిలిపిచ్చారు. నిన్న నేను ఇటీవల పరిణామాలు దృష్టిలో పెట్టుకుని బర్త్డే వేడుక దూరంగా ఉంటానంటే ప్రజానికి అంతా కూడా స్వచ్ఛందంగా ఈ రోజు సాయంత్రం ప్రతి గ్రామంలో కూడా కేక్ కటింగ్ చేసుకుంది. ఇది ప్రజల్లో వర్మ గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, ఆదరణను ఒకసారి తెలియజేస్తే నియోజకవర్గం మొత్తం మీద ఉన్నటువంటి వర్మ గారి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలియజేస్తా ఉన్నా. జై హింద్. పిఠాపురం ముద్దుబిడ్డ, స్థానిక మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు, పిఠాపురం నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షలు మేలు కోరేటటువంటి నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు ఎస్వీఎస్ఎన్ వర్మ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకను పిఠాపురం పట్టణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ రోజు జన్మదినోత్సవ కార్యక్రమం జరిపించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గత 22 సంవత్సరాలుగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ఎన్ వర్మ గారు పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం కూడా పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో జరిపించుకునేవారు. ఇటీవల జరిగినటువంటి పరిణామము మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే వర్మ గారు నిన్న పుట్టినరోజు వేడుకలకు దూరంగా చెప్పిన వార్త అందరికీ తెలిసిన విషయమే. అది తెలుసుకుని, అది విని ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక గ్రామాల నుంచి, అనేక వార్డుల నుంచి మరి ఊళ్ళెత్తిన పిఠాపురం పట్టణం తరలి వచ్చి ఈరోజు 22 సంవత్సరాలుగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపించేవారు. ఈ 23వ సంవత్సరంలో
మరి పుట్టినరోజు వేడుక ఆయన దూరంగా ఉన్నారు. ఆయనకు మనందరం కూడా కృతజ్ఞత కలిగి ఈ జన్మదినోత్సవ వేడుకను మనందరం కూడా బ్రహ్మాండంగా గ్రాండ్ గా తోటి ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఆయనకు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి బర్త్డే విశేషం తెలియజేయడానికి అందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చారనేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, పెద్దలకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇద్దరితో ముగిస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై వర్మ, జై